ఇక్కడ కొలువైన గోవిందుడు మత్స్యావతారుడు. ఆంధ్రప్రదేశ్ టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉన్నది. ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. దృష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిలో మొదటిది వేదాలకు పునర్జన్మను ప్రసాదించింది మత్స్యావతారము. అయితే స్వామి మత్స్య రూపంలోనే స్వయంగా వెలిసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురము. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. స్థల పురాణం ప్రకారం మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించేదే వేదము. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారము. సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాక్కున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించి విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు. సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి మరోవైపు వేదపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహరణం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి ఎన్నో రోజులకి ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమి మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెప్తారు. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికి ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతము వేదపురి, వేదరక్షణ క్షేత్రంగా, హరికంఠపురంగా ప్రసిద్ధి చెందింది. సూర్య పూజోత్సవము. శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామికి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్యభగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరించబడమే సూర్య పూజోత్సవము. ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్య రూపాన్ని మరింత తేజవంతం చేస్తాయి. చారిత్రక అంశాలు. శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ 15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదనారాయణ స్వామితో పాటు దక్షిణమూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణదేవరాయలు హరికంఠపురంలో వెలిసి ఉన్న మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాన్ని పంచప్రకారాలు, సప్తద్వారాలతో అత్యంత కళాత్మకమైన శిల్పకళతో సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్ది పునర్నిర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరు దీనిని నాగలాపురంగా నామకరణం చేశాను. ఈ ఆలయ ఉత్తర కూడ్యమునందు గల శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయ ప్రధాన గోపురమందు ద్వారం అతి విశాలంగా ఉన్నది. దానిపై నుండి గోపురము కూలిపోగా తిరుపతి తిరుమల దేవస్థానం వారు కొత్తగా గోపురాన్ని నిర్మించారు. ఇది చిన్నదిగానున్నది. ఈ గోపురం నుండి సాగిన ప్రహరీలో కుడి ఎడమలకు మరో 2 గోపురాలున్నాయి. ఇవి ఆనాటినందున శిలావస్థలో ఉన్నందున ఇనుప స్తంభాలతో భద్రపరిచారు. ఈ ప్రాకారంలో కొబ్బరి తోట, పూల తోటలు ఉన్నాయి. మరెటువంటి కట్టడాలు లేవు. ఈ ఆవరణలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రాన్ని చూడవచ్చు. ఇది ఆలయంలోని ప్రధాన మూల విరాట్కు ప్రతిరూపము. ఆ తర్వాత రెండో గోపురంలో చుట్టబడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయం ఉన్నది. అందులోనే కళ్యాణ మండపం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాకారంలో నుండి గర్భాలయంలోకి వెళ్ళవచ్చు. చాలా దూరంలో స్వామివారి మూల విరాట్ ఉన్నది. మూల విరాట్ నడమ నుండి పాదభాగం వరకు మత్స్య రూపంలో ఉండగా శంకు చక్రాలు ధరించి మూర్తిని దేవతలతో సహా దర్శించవచ్చు. ఈ గర్భాలయ చుట్టూ మరో ప్రాంగణం ఉన్నది. అందులో వరండాల్లో అనేక ఉపాలయాలు దేవతామూర్తులతో విరజిల్లుతున్నది. గర్భాలయ ప్రదక్షిణకు ఇదే మార్గము. ఈ ఆలయ ప్రహరీ గోడలు అక్కడక్కడ కూలిపోయినందున తిరిగి నిర్మించి ఉన్నారు. ప్రధాన గోపురాలలోని శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ప్రతిరోజు పర్యాటక శాఖ వారి ఆలయ దర్శన బస్సులు తిరుపతి నుండి నాగలాపురంకు నడపబడుతున్నవి. ఆలయ విశిష్టత. సూర్యాస్తమయానికి ముందు, సాయంత్రం సమయాల్లో పశ్చిమాభిముఖంగా ఉన్న గర్భ గృహంలో సూర్యుని కిరణాలు నేరుగా అధిష్టాన దేవతపై పడడం వల్ల ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగలలో సూర్య పూజోత్సవం ఒకటి. ప్రతి సంవత్సరం మార్చి 23, 24, 25వ తేదీలో సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28వ తేదీల్లో 3 రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదేవిధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు 3 పూటల నిత్య పూజలు జరుగును. ఈ ఆలయము 1967 సెప్టెంబర్ 24న తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోకి వచ్చింది. ఆనాటి నుండి నిత్య, వార, వక్ష, మాస సంవత్సరోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. సాయంకాలం మూల విరాట్కు
630 అడుగు దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్యకిరణాలు నేరుగా వచ్చి మొదటి రోజు స్వామివారి పాదంను, రెండో రోజు స్వామివారి నాభి, మూడో రోజు స్వామివారి ముఖ భాగాన ప్రసరించడం ఈ ఆలయ విశిష్టత. ఈ కారణంగానే ఈ 3 రోజులు స్వామివారి సూర్య పూజోత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటారు. ఈ ఆలయ ఖగోళ అద్భుతంగా పరిగణించబడే సూర్య పూజ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఈ